విమానం ఉంది, ఆకాశ మార్గాన్ని ప్రయాణించారు, అది పుష్పక విమానం అని చెప్పారు. అంటే అది ఒకటి ఉన్నది అనే ఆలోచన వచ్చింది అన్నా కూడా వాళ్ళు ఎంతో ఉత్తమంగా ఆలోచించిన వాళ్ళని గ్రహించాలి. లేదు అటువంటిది ఒకటి వాడారు అంటే కూడా మనకన్నా వాళ్ళు ఎంతో ఉన్నతమైన వాళ్ళని తెలుసుకోవాలి. అంతే తప్ప ఇవన్నీ శాస్త్రాల్లో రాశారంటే ఈరోజు మనం కొన్ని చదువుకుంటూ ఉంటాం, ఫిక్షన్ నవల్స్ అని, అందులో ఏదేదో ఉన్నాయి అంటారు. కానీ అవి జరిగేసరికి ఇది ఆనాడే ఊహించి రాశారు, వాళ్ళు ఎంతో తెలియగల వాళ్ళు అంటారు. మరి మన రామాయణ మహాభారతాలని ఆ విధంగా ఎందుకు నమ్మండి? ఇటువంటిది ఒకటి ఉంటుంది అని ఊహించారు, ఇటువంటిది ఒకటి జరుగుతుంది అని తలపించారంటేనే వాళ్ళ ఊహ మనకంటే ఎంత ముందుగా ఉన్నదో ఆలోచించండి. మనకన్నా అంత వేగంగా ఆలోచించే వాళ్ళు ఆ రోజే